హాయ్ అండి. ఈరోజు నేను బీరకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను బీరకాయల్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 స్పూన్ల నువ్వులు, కొన్ని పచ్చిమిర్చీలు, మన కారానికి సరిపడా వేసుకోవాలి. 2 స్పూన్ల పల్లీలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నీళ్ళలో నానబెట్టుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర, 10 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, వీటన్నింటిని తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల పల్లీలు వేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలని వేయించుకోండి. మంచిగా హై ఫ్లేమ్లో ఉంచకూడదండి, సరిగా వేగవు. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా పల్లీలు వేగిన తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. ఈ నువ్వులు కూడా చిటపటమనలేగా వేయించుకోండి. ఇలా పల్లీలు నువ్వులు మంచిగా వేగిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోండి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర కొద్దిగా చిటపటమన్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. మీరు తినే కారం బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి వేయగానే మూత పెట్టుకోవాలండి, లేదంటే నూనె పైన పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మూత పెట్టి వేయిస్తున్నాను నేను పచ్చిమిర్చిని. ఇప్పుడు వేగాయండి మనకు. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోండి. బీరకాయ ముక్కలన్నీ కూడా నూనెలో బాగా మగ్గాలండి. బాగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. ఇలా వేగుతున్నప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేయండి. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోండి. మీ రుచికి సరిపడా చూసి వేయండి, తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు. వీటన్నింటినీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా అన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలండి. ఇలాగే బీరకాయలు ఉడికే వరకు మనము మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు మగ్గిందండి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. బీరకాయ ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర అనేది వేయండి. కొత్తిమీర కూడా ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గిస్తున్నానండి. ఇప్పుడు మనకు బీరకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు సరిగా ఉడకకపోతే పచ్చడి పచ్చి పచ్చిగా ఉంటుంది, టేస్ట్ బాగుండదండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి వేస్తున్నానండి. నారలు లాంటివి ఏమి లేకుండా గింజలు అవన్నీ తీసేసి నానబెట్టుకొని వేసుకోండి. ఈ చింతపండును కూడా కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వాలండి, పచ్చిగా లేకుండా టేస్ట్ బాగుంటుంది. అలా అయితే ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి. మనకు రెడీ అయిపోయింది ఇది. ఈ మిశ్రమాన్ని మనం స్టవ్ ఆపేసుకొని పక్కన ఉంచుకొని చల్లారబెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారాకనే మిక్సీ పట్టాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక వేయించుకున్న పల్లీలు నువ్వులు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇవి ముందే గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసి తర్వాత బీరకాయ ముక్కలు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇది మంచిగా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు చల్లారబెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇవన్నీ వేసుకోండి. మనం ఉప్పు ఇందాక వేసాం కదా, ఇప్పుడు ఏం వేసుకోని అవసరం లేదండి. టేస్ట్ చూసుకుంటూ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోండి, అప్పుడు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా కొద్దిగా బరకగా ఉండాలి. ఈ మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి వేసుకోండి. ఇలా వేరొక గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ఈ పచ్చడికి తాలింపు అనేది పెట్టుకోవాలి. చూడండి, పచ్చడి అనేది చాలా బాగుంది కదా. ఇప్పుడు స్టవ్ పైన తాలింపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని వేడి చేయండి. దాంట్లో ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు మినపప్పు వేయండి. మినపప్పు వేసుకుంటే తాలింపులో
పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చిలను వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి. ఈ తాలింపంతా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, మనకు బీరకాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంతో తింటే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి.